ఫుల్ బాటిల్స్ నడుచుకుంటూ వస్తున్నట్టున్నాయి. ఏ కంపెనీ? మేము కాలేజ్ గర్ల్స్. కాలేజ్ గర్ల్సా? కాల్ గర్ల్స్ అనుకున్నా. ఎవరు మీరు? మీకేం కావాలి? నా పేరు సానియా. నా పేరు మీర్జా. యు మీన్ సానియా మిర్జా? లోపలింది మా కజిన్ దియా మిర్జా. కలుసుకోవడానికి వచ్చాము. ఏం మిర్జా అయినా కలుసుకోవడానికి పర్మిషన్ లేదు. మీకేమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలి. మాకు కూడా లేదా? 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను, నాకే లేదు. उसको दे दो ना सोनिया. అచ్చా పర్మిషన్ గ్రాంటెడ్. మస్తు ఉన్నారు. రే అమ్మాయి రా. హలో, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా? నే హాస్టల్లో ఉన్నాను. రే ఇక్కడే ఉందంట్రా. నీ రూమ్ నంబర్ చెప్పచ్చు కదా? నా రూమ్ కి నంబరే లేదు. అవును, నేనేదో సినిమాకి వెళ్ళామంట కదా, ఏ సినిమాది? మిషన్ ఇంపాసిబుల్. నేను అది చూడలేదు, ఒకసారి కథ చెప్తావా? ఓకే. రే ఏ అమ్మాయి అయితే సినిమాకి చెప్తుందో ఆ అమ్మాయి నా బంగారం. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తా. ఓకే. ఏయ్ ఆగు. దొంగ వేషాలు వేస్తే తెలీదు అనుకున్నావా? నా మేసాలు ఏమైనా యూజ్ చేసిందా? తెలుసుకోలేనంత పిచ్చిదాన్నేం కాదు. అంటే నేను యాక్చువల్ గా నిన్ను నీ అవతారం చూసినప్పుడే అనుకున్నాను నువ్వు పెద్ద మోసగాడివని. అదేంటి అన్ని బానే మేనేజ్ చేశాను. డ్రెస్ అంతా ఐఫోన్ ఇస్తానని రూమ్ కి పిలిచి ఐపిల్ ఇచ్చి పంపిస్తావా? ఐపిల్ నేను ఎప్పుడు ఇచ్చాను? నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. అమ్మో, నా గురించి కాదులే. ఇంకెప్పుడు కాల్ చేయకు. ఈ రూమ్ లో ఎవరైనా ఫోన్ వాడుతున్నారా? కొలవరెడియా బా, ఇదొకటి. ఏ ఆగు. బ్యూటీ పార్లర్ అంటే పంపించింది నిన్నే కదా? బ్యూటీ పార్లర్ ఆంటీయా? రా ఫేషియల్ చేద్దు గాని. బ్యూటీ పార్లర్ నుంచా? రా బాడీ మసాజ్ చేద్దు గాని. బాడీ మసాజా? ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. కాల్ చేసింది నేను, తను నాకే చేయాలి. నాకే చేయాలి కాదు, నాకు చేయాలి. నాకే చేయాలి. చెప్తే అర్థం కాదా? నీకు అర్థం కాదా? బాబు నలిపి తొక్కేసేలా ఉన్నారు. ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఫ్రెషరా? ఫుల్ ఫ్రెష్. ఇలారా. క్యూట్ గా ఉన్నావు. మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. ఏం వాడతావు? క్యారెట్. క్యారెట్ జ్యూస్. సరే, ఎవరిది బాగుంది? ఏంటది? సారీ. ముగ్గురిది బాగుంది, ఇద్దరిది బాగలేదు. ఎవరా ఇద్దరు? నువ్వు నువ్వు. అవునా, సరే మార్చేసుకుంటాంలే. మార్చేసుకోండి. మేము మార్చుకుంటాము, నువ్వు మార్చుకో. నువ్వు కూడా మార్చుకో. కనిపించిందా? కనిపించదు. నీకు కనిపించిందా? ఎక్కడ అందరూ మసాజ్లు ఫేషియల్ అంటున్నారు. అక్కడ 5 లేడీస్ నన్ను ఆడుకున్నారు బస్సు. స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు. పోనీకొచ్చాకేమో మొదలైనది టెన్షన్. తింగ తింగ తింగరోలా టెన్షన్. దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్. దుక్ దుక్ అరే దుక్ దుక్ ఏ దుక్ 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 తవనే టెన్షన్. తుమ్ము తుమ్ము లేపు తవనే టెన్షన్. దొంగ సచ్చినోడా, హాస్టల్లోకి వచ్చింది కాకుండా అబద్ధం చెప్తావా? Like any other drama subject, King Linus has its own importance. How Shakespeare opens the drama is very, very important. Sit down. The opening scene discusses about the partition of the kingdom. About the partition of the kingdom. Yes. Take down the notes. Okay.
The whole play takes off from a funny love test. The question is... The whole play takes off from a funny love test. The question is... What... The whole play takes off from a funny love test. ఆన్సర్ చేయొచ్చుగా. ఇదంత ఇంపార్టెంట్ కాదులే, ఏదో రాంగ్ నంబర్. మీరు నోట్స్ రాసుకోండి. The whole play takes off from a funny love test. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా. పెద్దగా 24 hours ఫోన్ ఆన్ లో పెట్టమన్నారు. ఆగింది. ఓకే. The whole play... ఏంటిది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారు. Sorry. Question is regarding the impending decision of the kingdom. Impending... Class dismiss. Go. Books తీసుకుని థ్యాంక్ యూ. Go. Hey, ఏం కావాలి నీకు? హలో కట్ చేసావా? చెయ్యి. నువ్వు ఎవరో తెలిసిన రోజు నేను కూడా నేను మొక్కలుగా కట్ చేస్తానా? వీడికి ఇప్పుడు టార్చర్ మొదలైంది. పాపం కదే. ఏంటి పాపం? నూరుకో, లేకపోతే కీర్తితోనే పెట్టుకుంటాడా? ఇప్పటికి హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ మార్నింగ్. కీర్తి, నిద్రపోయిన చాలు. లేచి త్వరగా రెడీ అవ్వు. అప్పుడేనా? ఏంటి అప్పుడేనా? టైం ఎంత అయిందో తెలుసా? నీ బాడీ గార్డ్ 7 గంటలకే యూనిఫామ్ వేసుకుని రెడీగా ఉన్నాడు. అబ్బా, యూనిఫామ్ వేసుకున్నాడా? దాన్ని విప్పిస్తా చూడు. పార్వతి నంబియారు. పర్వాలేదు, నేను ఇంగ్లీష్ బాగానే పిక్కపోతున్నాను. బస్సు పార్వతి నంబియారంట. మీరు చుట్టం అనుకుంటా, మాట్లాడు. నువ్వా? రే పార్వతి నంబర్ కాదురా, ప్రైవేట్ నంబరు. రెండింటికి సౌండ్ ఒకటే కదా బాసు. రే అదిరా, రాత్రి ఫోన్ చేసి టార్చర్ చేసింది అది. నీ పని చెప్తాను. వెళ్ళు. అరే యు బ్లడీ ఫూల్. ఏంటి బాస్ పిలిచావా? ఏంటే అసలు ఎవరు నువ్వు? ఏంటి ప్రాబ్లం? నువ్వే నా లైఫ్ లో పెద్ద ప్రాబ్లం. నీ గొంతు వినకపోతే ప్రాబ్లం, నేను చూడకపోతే ప్రాబ్లం, నీతో మాట్లాడకపోతే ప్రాబ్లం. అదే రోగం, వెళ్ళి డాక్టర్ చూపించుకో. చూపించా. ఇది ప్రేమ రోగం అని చెప్పాడు. ఏంటది? ప్రేమ? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. మొదటి రోజు నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడే నిన్ను చూసి లవ్ లో పడిపోయా. నీ స్టైల్, నీ స్మైల్, నీ వాక్, నీ క్లాసెస్ అన్ని సూపర్. ఒక్క నీ డ్రెస్ తప్ప. ఏ నా డ్రెస్ ఏమైంది? నీకు అస్సలు సూట్ అవ్వలేదు. అదే నువ్వు క్యాషువల్ డ్రెస్ లో రెడీ అయి వస్తే అదిరిపోతావు. ఏంటి అదిరిపోయేది? ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి డ్రెస్ మార్చమంటే మార్చడానికి నేను వీక్ ఫెలోనా? వెంకటాద్రి ఇక్కడ. అసలు నువ్వెవరు బంకలాగా తగులుకున్నావు? నువ్వే తెలుసుకో, వెంకటాద్రివి కదా. ఏయ్, నువ్వు నాతో ఆడుకుంటున్నావు అర్థమైందే. పెట్టే ఫోను రాస్కెల్. ఏంటే ఇదంతా? చెప్పాగా, డిస్టర్బ్. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వెంకీ క్యాషువల్ డ్రెస్ కి మారిపోతాడు. చూడు. మావా, ఏంటి మావా, ఏంటి? వెంకటాద్రి యూనిఫామ్ వేసుకోలేదు. నీకెలా తెలుసు? ఇప్పుడే చూశాను, సూపర్ గా ఉన్నాడు. సూపర్ ఉన్నాడా? సిగ్గు లేదా నీకు? ఒక మగాడు బట్టలు లేకుండా ఉంటే పైగా చూసింది కాక ఏక్ మీద చూసి వచ్చినట్టు చాలా గొప్పగా చెప్తావేంటి? చంపేస్తాను నిన్ను. అయ్యో, డ్రెస్ లేకుండా చూడటం అంటే సివిల్ డ్రెస్ లో ఉన్నాడని అర్థం. ఓ సివిల్ డ్రెస్సా? నువ్వు చెప్పింది నిజమేనే. ఈ బాడీగాడు మామూలుడు కాదు, ఐటమ్ రాజా. సూపర్ బాసు, అదిరింది. వెంకీ, వావ్, ఏంటి డ్రెస్ మార్చా? బర్త్డేనా? బర్త్డేనా పోడా. ఈ రోజు నుంచి స్టైల్ మెయింటైన్ చేయబోతున్నాను, ఓ చేంజ్ కోసం. బాసు ఇదిగో ఈ సరిపోతే. ఏంట్రా ఇది? చేంజ్ అడిగారు కదా బాసు. నీకు అలా అర్థమైందా? కొట్టానంటే వెళ్ళు, లోపలికి వెళ్ళు. మీరేంటి ఇంకా? టైం అయింది. కమాన్, లెట్స్ గో. కమాన్. ఇంతమందిలో ఆ వాయిస్ ఎవరిదో కనిపెట్టాలంటే
మన ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో. ఎప్పుడు మనల్ని గమ్మలా అతుక్కుని నడిచేవాడు, ఇప్పుడు చూడు అమ్మాయిల కళ్ళులో కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడు. పద పద. అరే నీ జాతకం ప్రకారం నీకు అందమైన లవర్ వస్తుంది, కాకపోతే అది నీతో ఉండదు, నాతో డేటింగ్ చేస్తుంది. అదేనా అట్లా రాసిందిడా చెప్పేది. బాడీ గార్డ్ గెటప్ మార్చుకుని వస్తున్నాడు, ఎందుకు మార్చాడు అడుగు. నేను చూసుకుంటా కదా. అరే 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 కొత్త టీషర్ట్, జీన్స్, స్టైల్ గ్లాసెస్, జింగ్ బ్యాంక్ తయారైనావు. ఏంది కదా ఎవరన్నా పోరికి లైటింగ్ కొడుతున్నా చెప్పు, నేను కల్పిస్తా. నువ్వు బ్రోకరా కల్పించడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను లవర్లను కలుపుతా. వాళ్ళు ఆల్రెడీ లవర్స్ అయినప్పుడు నువ్వు కలిపేదేంట్రా? అన్నా నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాను. క్యాంపస్ లో మాత్రం కొట్టకు, బయట కుక్కను కొట్టినట్టు కొడు. సరిపో. అరే ఎట్లిచ్చిందా బిస్కెట్? హే, క్లాస్ రూమ్ లోని వాయిస్ అందరూ చాలా డిఫరెంట్ గా ఉందంటారు. డిఫరెంటా? ఎక్స్క్యూజ్ మీ, మీరేదో డిఫరెంట్ అన్నారు కదా, కొంచెం విప్పుతారా? ఏంటి విప్పేది? అబే అదే మీ వాయిస్ కొంచెం విప్పుతారా? పర్లేదు చెప్పండి, ఏం కావాలి? ఊరికే నేను పాట కూడా మస్తు పాడతా. పాట? అబ్బాయి ప్లీజ్. వద్దమ్మా అబ్బాయి ప్లీజ్ ఒక్క పాట. అడిగా. ఒక్క పాట. అయ్యో వద్దమ్మా. అబ్బా ప్లీజ్. ఏ బాబు అమ్మా వద్దమ్మా, ఒక్క పాట ప్లీజ్. మనమే ఫోన్ చేస్తున్నామని తెలిస్తే చంపేస్తాడేమో భయంగా ఉంది. నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావు, నోరు మూసుకుని పద. అమ్మో ఇదేదో తేడాలాగా ఉంది. హలో. ఏ ఆగా, కమి 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 ఒకసారి చెప్పు. హలో హలో. పైకి చూసి చెప్పు. హలో. కింద చూసి చెప్పు. హలో. అలా కాదు, స్వీట్ గా హలో అలా చెప్పు. హలో. హలో హలో. వస్తున్నాడు, పద పద. హలో హలో. ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నాను. ఎందుకు? ఆగు, ఒకసారి హలో చెప్పు. వాట్? ఫోన్ లో హలో చెప్పు. వాట్స్ రాంగ్ విత్ యూ? ఆర్ యు మ్యాడ్? ఓకే ఓకే. నిన్ను కాదు డార్లింగ్. హలో, దమ్ముంటే ఎక్కడున్నావు చెప్పవే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో గొడవ పడుతున్నావుగా, ఆ అమ్మాయి పక్క నుంచే వెళ్ళాను. అమ్మో, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, పావు గంటలో నేను పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటా. పేరు మార్చుకునే బదులు ఒక్కసారి మనసు మార్చుకుని నన్ను లవ్ చేస్తున్నాను అనొచ్చుగా. నవ్వుతూ నీ ముందుంటాను. ఇక నవ్వటానికి ఛాన్సే ఉండదు. నీ 32 పళ్ళు నేనే రాలగొడతా. ఇలా అయితే నువ్వు జీవితాంతం పిచ్చోడ్లా తిరగాల్సిందే. నన్ను పట్టుకోలేవు, నా ప్రేమను దక్కించుకోలేవు. ఎవడికి కావాలే నీ బోడి ప్రేమ? మరి నా మీద ప్రేమ లేకపోతే యూనిఫామ్ ఎందుకు మార్చావో చెప్పు. నీ కోసం మార్చలేదు, కీర్తి కోసం మార్చాను. పాప ఇబ్బందిగా ఫీల్ అవుతే మార్చాను. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. అలాగే ఆ టీషర్ట్ ని కొంచెం ఇంచేసి కాలర్ పైకెత్తి గ్లాసెస్ పెడితే హీరోలా ఉంటావు. కాకపోతే ఆ హెయిర్ స్టైల్ నచ్చలేదు. దువ్వెనతో దువ్వుకోవడం ఓల్డ్ స్టైల్, అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఏ అవన్నీ కాదే, ముందు నువ్వు ఎవరో చెప్పు. దమ్ముంటే నీ పేరేంటో చెప్పు. పేరెందుకు, ముద్దు ముద్దుగా బంగారం అని పిలిస్తే చాలు. ఏంటి బంగారం? పెద్దయ్యాక నీకు బంగారం లాంటి అమ్మాయి భారీగా వస్తుంది. హలో హలో. వస్తున్నాడు వస్తున్నాడు. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. కానీ ఆ కాలర్ ని పైకెత్తి టీషర్ట్ ని కొంచెం ఇంచేస్తే హీరోలా ఉంటావు. అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఎడారిలో వర్షం మొదలైంది, ఇక తుఫానే. आया है पहली बार तेरे हाथों में इतना चाकू बड़ा. బాపట్లా, అమ్మా ఏం చేస్తున్నావు? అదేనమ్మా, మన ఐరన్ మ్యాన్ గారి బట్టలు ఐరన్ చేస్తున్నారు. కిచెన్ లో పాలు పొంగుతుంటే తెలియట్లేదా? అక్కడెక్కడో జపాన్ లో సునామీ వచ్చి సముద్రం ముగితే తెలియలేదు. పావు లీటర్ పాలు పొంగితే ఎలా తెలుస్తుందమ్మా? నోరు మూసుకునే ముందలి చూడు. సరేనమ్మా.
రే బాపట్ల ఏదో కాలిన్ స్మెల్ వస్తున్నట్టుంది. అరే ఏంటి? కాలింది. కొట్టడం కాదు, కాల్చాలి యాదవ్ని. నా యూనిఫామ్ కాల్ చేశాడు. కాల్చలేదు, చూడండి ఆడవాళ్ళ ముందు ఉంటావేంట్రా? పోతే గడ్డి అంటారా? ఫోన్లే వెంకీ, ఇంకొకటి వేసుకో. ఎక్కడుంది? ఒకటే కాల్ చేశాడు. ఆపండి. అయినా యూనిఫామ్ వేసుకుని రావడానికి నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ వా? మామూలు డ్రెస్ వేసుకుని రా. సారీ, నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. అయితే ఏదో ఒకటి ఇచ్చేయ్. అలా చూస్తాను, టైస్ తీసుకురా పెట్టు. ఎస్, అమ్మయ్యా, యూనిఫామ్ గొడవ వదిలిపోయింది. మెల్లగా ఇతని కూడా వదిలించుకోవాలి. అమ్మగారు, అమ్మగారు, ఏంటి ఏమైంది? రండి రండి. ఏంటి ఏమైంది? చూడండి. ఏరా డ్రెస్ ఎలా ఉంది? నీకేంటి బాసు, ఏం వేసినా బానే ఉంటది. ఫిగర్ అట్లాంటిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రిగా కాల్చింది. కాల్చిందా? అదే కాలింది. అందుకే ఆయన కాలింది. అర్ధరాత్రి వెళ్ళి టైలర్ ని లేపాడు. మరి క్లాత్? క్లాత్ ఆ టైలర్ వెళ్ళి షాప్ ఆడిని లేపాడు. రే కొంచెం లూజ్ అయినట్టుంది కదా. ఆ టైలర్ కూడా అదే మాట అన్నాడమ్మా. ఇంత అర్ధరాత్రి కుట్టిస్తున్నాడు, ఇంకేం లూజా అన్నాడు. పూరా రాత్ బర్బాద్ కర్ దియా. సర్లే గర్ల్స్, టైం అయిపోతుంది కాలేజ్ కి. గెట్ రెడీ, కమ్ ఆన్, గో గో గో.